వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మిరాజు. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు పెద్ద ఎత్తున 2.5 ఏళ్ళు పూర్తయిపోయింది. మరి పూర్తయిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేరళలో అక్కడ సీఎం కొలువు తీరిన తర్వాత పెద్ద ఎత్తున ప్రక్షాళన ఉండే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనే చర్చ చాలా జోరుగా సాగుతుంది. గత కొంతకాలంగా క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంటుంది అనే ఒక అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఎవరికి? మంత్రుల మీద ఇప్పటికే 2-3 మంత్రులు తప్పిస్తారనే చర్చ జరుగుతోంది. మరి మంత్రులు తప్పిస్తారా? లేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చైర్ ఏదైతే సీఎం కుర్చీ ఉందో ఆ కుర్చీకి కూడా కొంత పొలిటికల్ గేమ్ కాంగ్రెస్ పార్టీలో స్టార్ట్ అయినట్టుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను నేను అంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది కదా, లేదంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కదా, నాకు మొత్తం ఎమ్మెల్యేల మద్దతు ఉంది కదా అని అనుకున్నప్పటికి కూడా అట్లా ఉంటే సరిపోదు. ఎందుకంటే కింద చాప కింద నీరులాగా పావులు గదిపే మంత్రులు చాలా వేగంగా పావులు గదుపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ అంగబలం, అర్థబలం, ధనబలం అన్ని బలాలను ఉపయోగించి కొంత గ్రౌండ్ సెట్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి చెక్ పెట్టేటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఎందుకు అంటే గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి ఆయన కుర్చీకి ఈయన ఎసరు పెడతారు అంటే ఆయనకి ఈయన ఖచ్చితంగా ఓ రోజు ఎప్పుడో వన్ ఫైన్ డే రేవంత్ రెడ్డి గారికి ముప్పు ఎవరితోటైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆ క్యాబినెట్ మంత్రుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ అదే. కాంగ్రెస్ పార్టీ కల్చర్ మంత్రులని ఒకరి వెనకాల ఒకరు గొయ్యి దొవ్వి ఒకరినొకరిని కిందకి దోసి కూలదోసి ఇది కల్చర్ అది వాళ్ళది. సరే సీఎంలను మారుస్తారా మార్చరా, ఇప్పట్లో జరుగుతుందా భవిష్యత్తులో జరుగుతుందా అంటే అదంతా కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని అప్పటికప్పుడు స్పాట్లో జరుగుతున్నటువంటి ఈక్వేషన్లు పొలిటికల్ సినారియోస్ని బట్టి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మనసులో మాట అని చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు మనసులో మాట అయింది. గతంలో నేను కొన్ని ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. ఖచ్చితంగా ఆయనకి సీఎం అవ్వాలన్న ఒక ఆకాంక్ష అయితే ఉంది. సరే సీఎం అయిన ఆకాంక్ష ఆయనకు ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అసలు మంత్రి పదవి ఉంటుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన చేస్తున్నటువంటి భూదాచకాలు, అట్లాగే భూదందాలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు. ఎందుకంటే ఆయన పెట్టుబడిదారుడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావాలంటే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తున్నాడు. ఆయన పెట్టుబడి పెట్టినాడు బిజినెస్ మ్యాన్గా. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఎమ్మెల్యే గెలవడానికి, కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదపడింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే ఒక రకంగా. అంటే ఇన్వెస్టర్ ఆయనే కాబట్టి ఆయన రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పార్టీ నుంచి. అందుకని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన తర్వాత ఆయన రిటర్న్స్ తీసుకుంటున్నాడు, అంతే సింపుల్. ఆయన ఇన్వెస్ట్ చేసిండు. ఇప్పుడు పెద్ద ఎత్తున భూముల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో పక్కన వేరే కాంట్రాక్టర్లను పక్కన నెట్టేసి ఈయనకి ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కొంత ప్రభుత్వంలో ఎట్లా కొట్టాలి, ఎట్లా దంచుకోవాలి అనేది కొంత ఉంది. అందుకని ఆ దంచుడు కార్యక్రమంలో భాగంగానే ఐఎన్పిఆర్ కీలకమైనటువంటి శాఖ, అడ్వర్టైజింగ్ సంబంధించి అంతా ఆయన చేతిలో ఉంటుంది. పేపర్లో ఇచ్చినా, బ్యానర్లు ఇచ్చినా, లేదంటే బిల్ బోర్డ్స్, లేకుంటే సైన్ బోర్డ్స్ ఇవన్నీ ఆయన చేతిలోనే ఉంటాయి. రెవెన్యూ అది కూడా ఆయన చేతిలోనే ఉంది. రెవెన్యూ శాఖ ఎటువంటి శాఖ? ప్రభుత్వ భూములు మొత్తం మ్యూటేషన్లు, రెవెన్యూ అంటే ఎట్లుంటుంది మొత్తం దంచుడు ఆ శాఖ ఆయనకే పెట్టారు. ఇట్లా చూసుకుంటూ పోతే కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా ఆయన చేతిలో పెట్టినటువంటి పరిస్థితి. సరే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక రకంగా ఇన్సెక్యూరిటీ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈయన ఐటీ శాఖ మంత్రి. సరే ఈయన గురించి మనం విమర్శించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవాళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్గా ఉన్నటువంటి వ్యవహారం పొంగులేటి గారికా, రేవంత్ రెడ్డి గారికా, శ్రీధరబాబు గారికా? శ్రీధరబాబు గారు కూడా ఐటీ శాఖ మంత్రిగా పెద్దగా ఏమీ ఊడబొడిచినటువంటి దాఖలాలు ఏం లేవు. గతంలో కేటీఆర్తో పోలిస్తే అసలు కంపారిజన్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆనాడు కేటీఆర్ గారు తెలంగాణ వచ్చినటువంటి కొత్తల నుంచి మొన్న అధికారం కోల్పోయేదాకా కూడా ఆయన ఎంత ఎఫర్ట్స్ పెట్టినాడు, ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చినాడు, ఏ విధంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉండేవి, ఏ విధంగా ఐటీ శాఖ ఆనాడు డెవలప్మెంట్ అయింది, టీశాట్ అయినా, టీ హబ్ అయినా, ఇట్లా చాలా వరకు ఎట్లా ప్రోత్సాహకాలు ఇచ్చారు అన్నది, ఎంటర్ప్రీనర్స్ని ఎట్లా డెవలప్ చేశారు, ఏ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఏ విధమైనటువంటి స్టార్టప్స్ మన తెలంగాణ నుంచి గ్లోబల్గా ఎదిగింది, ఇదంతా ఓపెన్ బుక్ అనమాట. చాలా వరకు తెలుసు అదంతా కూడా. కానీ ఇవాళ శ్రీధరబాబు గారు వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితిలో ఉంది ఐటీ సెక్టార్ అనేది ఆ ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళని అడిగితే చెప్పేస్తారు. కంపెనీలు మేనేజ్ చేసే వాళ్ళని, అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను అడిగితే
గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అంటే సింపుల్ కంపారిజన్ వాళ్ళు చెప్తారు. కానీ ఇవాళ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి టీశాట్ ఏదైతే శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయో, టీశాట్ గ్రూప్ ఉందో, టీ హబ్ ఉందో, ఆ టీశాట్ ఛానల్ని అంటే నిపుణ కానీ, టీశాట్ నిపుణ, టీశాట్ విద్య ఇట్లా ఒక రెండు మూడు ఛానల్స్ ఏ ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించియో లేకుంటే అది ఐటీ శాఖ కింద ఉంది యాక్చువల్గా మొన్నటిదాకా. అంటే అది స్టార్ట్ అయినప్పటి నుంచి గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో స్టార్ట్ చేసినటువంటి ఆ యొక్క పెద్ద ఎత్తున వృక్షంలాగా ఎదిగింది ఇవాళ. అయితే దాని ద్వారా చాలామంది ఇవాళ తెలంగాణలో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే విద్యార్థులకి ఒక మంచి అవకాశంలాగా టీశాట్ కనిపిస్తుంది. ఆ దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. దాన్ని ఇవాళ ఈయనకి పవర్స్ కట్ చేసి జీవో నెంబర్ 79 తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చేతిలోకి ఆయన పగ్గాలు తీసుకుంటే ఈయనకు పవర్స్ కట్ చేసి ఈయన పవర్స్ గుంజుకొని విద్యాశాఖ దానికి సంబంధించి ఆయన వేసుకున్నటువంటి పరిస్థితి చూడండి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ సబ్జెక్ట్ ఆఫ్ టీశాట్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చిండు అంటే అది చెప్తా ఎందుకు తీసుకొచ్చిండు. The subject matter of TSAT under the control of the Information Technology and Communication Department is hereby transferred to the Educational Department with immediate effect. The General Administration Department shall take necessary action to issue amendment to the Telangana Government Business Rules accordingly. The Education Department shall take necessary action accordingly. ఉన్న డిపార్ట్మెంట్లో రేవంత్ రెడ్డి గారికి సరిపోలేదు అనుకుంటా. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆయనే, హోమ్ ఆయనే, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. మరి ఆ డిపార్ట్మెంట్స్లో ఇప్పటికే ఆ డిపార్ట్మెంట్స్ ఎట్లా వాళ్ళ పనితీరు ఉందో అందరికీ తెలుసు. ఇవాళ విద్యార్థి లోకం ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, అది స్కాలర్షిప్ల విషయంలోనైనా లేకుంటే హాస్టల్స్ విషయంలోనైనా తిండి విషయంలోనైనా ఎట్లా ఫుడ్ పాయిజన్ అవుతుంది ప్రతిరోజు నిత్యం ఇవన్నీ చూస్తున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అసలు వాళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని సమీక్ష చేసే పరిస్థితి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు అయితే దానికి ఆయన టైం కూడా ఉండట్ల. మరి ఇంత ఉంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు టీశాట్ని పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేది $1 మిలియన్ క్వశ్చన్. అది అంత చిక్కట్ల. మరి దాంట్లో ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధించినటువంటి వర్గం వాళ్ళు ఏమన్నా పెట్టి అన్యాయాలను పెట్టి దాంట్లో మళ్ళీ దాని నుంచి ఏమన్నా దంచుకునే కార్యక్రమమా, దాంట్లో ఇంకేమన్నా హిడెన్ ఏమన్నా ఎజెండా ఉందా, కాంట్రాక్ట్లు ఏమన్నా అక్రమంగా ఇంకేమన్నా అక్కడ ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్లు ఇచ్చే కార్యక్రమం ఏమన్నా ఉందా, ఇదంతా లోపాయికారిగా ఏమైనా జరుగుతోందా అక్కడ. మరి శ్రీధర్ బాబు గారు ఎందుకు అక్కడి నుంచి కట్ చేసినట్టు అంటే అంతా మనం ఉంటే మనం బరంపురం లాగా అక్కడ ఏమైనా జరుగుతోందా, ఇదంతా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ అక్కడ ఏమన్నా టీశాట్ని రేవంత్ రెడ్డి గారి కింద ఉంటే అంతా మనోళ్ళే ఉంటారు కదా అక్కడ, శ్రీధర్ బాబుకి ఏం సంబంధం. మరి అట్లా ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకున్నారా లేకుంటే ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఏమన్నా తీసుకొచ్చారా, ఇది చూడాలి. అయితే ఇదొక పక్క ఇట్లా ఉంటే పవర్స్ కట్ చేసిన వ్యవహారం, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వ్యవహారం. ఇందాక మీకు మొదట్లో చెప్పిన కదా, ఆయన సీఎం కుర్చీకి ఎసరు పెట్టే వ్యక్తి క్యాబినెట్లో ఉన్నటువంటి పొంగులేటి గారు. ఆయన మనసులో మాటను నిన్న పాలేరులో ఒక మహిళ అక్కడ పూజలు చేసినటువంటి సందర్భంగా ఆమె చెప్తోంది, నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము అని. మంత్రి చేస్తేనే దిక్కులేదు, మంత్రి చేస్తేనే ఇవాళ ఎన్నో అరాచకాలు, మంత్రిగా ఉంటేనే ఇవాళ సగం తెలంగాణ మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఖమ్మంలో వరదలు వస్తే పట్టించుకునే దిక్కు లేదు, కోట్లు దంచుకుంటున్నారు. ఇవాళ వాళ్ళ తరాలు కాదు, ఒక 100 తరాలు తరపడంత ఆస్తి సంపాదించి పెట్టుకున్నారు, తెలంగాణ సొమ్మును దోచుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే ఇక తెలంగాణ మరి ఎడారవుతుందా లేకుంటే ఇంకేమవుతుందో కూడా నా నోట్ల నుంచి మాట రావట్లా. ఆయన ముఖ్యమంత్రిగా ఊహించుకునే పరిస్థితి కూడా లేదు. చూడండి చూడండి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆమె అంటని ఈయన నవ్వు చూడండి. అంటే ఈయన మనసులో మాటే అది, ఇది ఆయన మనసులో మాటే. ఆ మనంగానే బా చాలా హ్యాపీనెస్ వచ్చింది. అంటే అంటారు కదా, ఆయన కదా రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు అన్నాడు సాడిస్టిక్ ప్లెజర్ అని, ఇప్పుడు ఈయనకి హ్యాపీ ప్లెజర్, ఒక రకమైనటువంటి ప్లెజర్ ఫీల్ అయ్యింది ఆయన మాటినంగానే. ఏదో ఒకటి చెప్పొచ్చుగా, మీ ఆశీర్వాదంతో అవుతానమ్మా ఇంకోటి నవ్వి బా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆయన ఇక పంతులు గారు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారు, అది వేరు విషయం. కానీ సీన్ కట్ చేస్తే తెలంగాణ క్యాబినెట్లో అయితే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక సంచలనం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా పొలిటికల్ వర్గాల్లో అయితే అతిపెద్ద చర్చ జరుగుతోంది. మరి ఎవరెవరు మంత్రి పదవులు ఊడుతాయి, ఎవరెవరికి ఇంకేమేమి పవర్లు ఊడుతాయి, ఎవరికి ఏ పదవులు ఊడుతాయి, ఎవరికి ఏ కొత్త పవర్లు వస్తారు, కొత్త మంత్రులుగా ఎవరు కొలువు తీరుతారు, మీ అభిప్రాయాలు నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.